to talk some words with you. She wants to talk some words with you. Hello. బాగున్నారా? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడెప్పుడు కలుస్తారు ఇలా? ఒక్కరు చెప్పండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. ఇక్కడే జరుగుతాయా మీ ప్రోగ్రామ్స్? అవునా? కంఫర్టబుల్గా ఉన్నారా? ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు కనీసం. కనీసం ఫ్యాన్ లేదు. ఇక్కడ ఫ్యాన్స్ లేవు, ఇక్కడ ఫ్యాన్స్ లేవు. ఓకే ఓకే. నేను ఉమెన్ కమిషన్ ఐడియా ఉందా? విన్నారా? కమిషన్ డ్యూటీస్ ఏంటి తెలుసా? కమిషన్ డ్యూటీస్ మీ సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ద వే యువర్ పేరెంట్స్ టేక్స్ కేర్ ఆఫ్ యూ, ద కమిషన్ ఈజ్ లైక్ దాట్. కమిషన్ కూడా ఒక మదర్ లాగా మిమ్మల్ని కేర్ చేయడం కోసము ఉమెన్ కమిషన్. సో అందులో భాగంగానే కొన్ని హాస్టల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా, చదువు అన్నప్పుడు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆ చదువు ఎదుగుదల కోసం ఉపయోగపడాలి తప్పించి మెంటల్గా స్ట్రెయిన్ అవ్వడం కోసమో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉన్నాము. సో నిన్నటి ఎఫెక్ట్ మీ మ్యామ్కి బాగానే ఉన్నట్టుంది, ఆమె పేరుతో సహా చెప్పేశారు. సో మరి మిమ్మల్ని కూడా ఏమన్నా మేనేజ్ చేశారా నాకు తెలీదు. మంచి మాటలే చెప్పండి, చెడు మాటలు చెప్పకూడదు, ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు అని. పర్లేదు, నేను కూడా మీరందరు ఇక్కడ గ్యాదర్ అయి ఉన్న విషయం మాకు తెలీదు. సడన్ సర్ప్రైజ్ విజిట్ వచ్చాను, అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే. ఇక్కడ స్టేషన్లో కూడా జస్ట్ ఒక 2 minutes బిఫోర్ చెప్పాను. వాళ్ళ స్టేషన్ ముందుకు వెళ్ళి ఏసీపీ గారికి మీ స్టేషన్ ముందున్నాను, నేను నారాయణ కాలేజ్ హాస్టల్ విజిట్ చేయాలి అని ఇప్పటికిప్పుడు చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ నిరభ్యంతరంగా, నిర్భయంగా, అంటే భయం లేకుండా మీరు మాకు చెప్పవచ్చు. ఎవరు చెప్పారు అనేటువంటి పేరు కూడా మేము ఎక్కడ బయట పెట్టాల్సిన అవసరం లేదు. మా ఉద్దేశము, ఇన్స్టిట్యూషన్స్ ఉద్దేశము మీరు ఎదగడం అన్ని రకాలుగా, మానసికంగా, విద్యాపరంగా, ఒక వ్యక్తిగా అన్ని రకాలుగా మీరు ఎదగడానికి తోడ్పడడం అనేదే కమిషన్ ఉద్దేశము, ప్రభుత్వం ఉద్దేశము, మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ ఉద్దేశం కూడా. కానీ కొన్ని సంస్థలు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అది మర్చిపోయి కేవలం డబ్బులు వస్తే చాలు, ర్యాంకులు వస్తే చాలు అని కొంత పిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ హాస్టల్ ఎలా ఉంది, మీ భోజనం ఎలా ఉంది, అవన్నీ ఒక్కసారి మనం చూద్దాం. ఏదన్నా మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా మీ ప్రిన్సిపల్ మ్యామ్కి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏది చెప్పినా కానీ వీళ్ళు చెప్పారనేటువంటి మాట చెప్పను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్తేనే అది మేము కూడా ఇన్స్టిట్యూషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకని వాళ్ళ దగ్గర సరిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఓకేనా? ఒకసారి ముందు హాస్టల్ చూద్దామా, లేకపోతే ముందు ఒకసారి నన్ను ఒకదాన్ని వదిలేస్తే పిల్లలతో మాట్లాడతాను, మీరు ఎవరు లేకుండా. చీకే ఫిర్ మీరు ఒక్కసారి మీ స్టాఫ్ అంతా బయటకు వెళ్ళండి. ఎంటైర్ స్టాఫ్ అవసరం లేదు. ఇవాళ క్లీన్ చేయించినట్టున్నారంట మనం వస్తున్నామని. అరే మా ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా. పబ్లిక్ టాయిలెట్ भी इतना गंदा नहीं रहता है. ఇక్కడ నుండి చూడు అసలు తీ, ఇక్కడ నుండి చాలా దారుణంగా ఉన్నాయి. వస్తున్నారని చెప్పేసి నీటు ఉంచిపించారు లాస్ట్ ఇంతకు ముందు 1 hour బిఫోర్ బ్రేక్. దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త ఉండే మాత్రం మళ్ళీ మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్. మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా? వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా. అది చేపించారు. మళ్ళీ మీరు వస్తున్నారని మేము నార్మల్గా పెట్టుకున్నాం.
అవన్నీ లోపల పెట్టి హ్యాంగర్స్ ఉన్నాయని రీపిచ్చేసి చూసారు. ఓ సేమ్ ప్రాబ్లమా లీకేజ్? అరే మరీ ఘోరంగా ఉంది కదా. అదిగో పడుతున్నాయి వాటర్ ఆల్రెడీ. ఇంకా కూడా స్మెల్ కూడా వస్తుంది కదా లీకేజ్ వల్ల. మొత్తం ఆ వాల్ అంతా देखो पूरा అక్కడ పడుతున్నాయా? We will take care, don't worry. వాష్రూమ్స్ కొన్ని వాష్రూమ్స్ కి డోర్స్ ఉన్నాయి, లాక్ చేసాక ఉన్నాయి, అట్లా డోర్స్ ఉన్నాయి. డోర్స్ లేవు, లాక్స్ లేవు, సగం బాత్రూమ్స్ కి లేవు. చూపిస్తావా లేనివి? వాటర్ కూడా పోవు. లీక్ అయితే పోవు, అది అట్లనే నిండిపోతుంది. చాలా ఘోరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా? డోర్స్ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి. అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి, నుంచి ఇట్లా పడుతున్నాయి. మేము డ్రాప్ ఓ వార్డెన్ మ్యామ్ చెప్తే వార్డెన్ మీరు వెళ్ళి చెప్పాలి అది అని అంటున్నాను. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతుంటే కూడా మిమ్మల్ని కేర్ చేయకపోతే వాళ్ళు ఇవాళ క్లోజ్ చేశారు అవి మేము వస్తున్నామని. వాష్రూమ్ వాటర్ అవి. చూడు అసలు కంప్లీట్ ప్యాకింగ్. డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. మీరు ఫస్ట్ ఫ్లోర్ రండి నాతో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఉండనే చిన్న వెంటిలేషన్ ఉందా? బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు? పబ్లిక్ యూరినల్స్లలో కూడా ఉంటున్నాయా? అట్లా ఉంటున్నాయా సార్? ఒక్క నిమిషం సార్, నేను మీకు చూపిస్తాను యూరినల్స్వి. మనుషులు అనే వాళ్ళు ఎవరు అయితే అలా ఉండరు సార్. సార్ ఈ డోర్స్ ఏంటి సార్? ఏం సార్ ఇది వాష్రూమ్? పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్? పాములంట, జెర్రీలంట, కాక్రోచ్లంట. పిల్లలు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఆర్ఫనేజ్ హోమ్స్లలో కూడా మనం ఇంత దారుణంగా పెట్టాం. మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ఇది చూడండి, డోర్స్ చూడండి ఒక్కొక్కటి. అన్ని ఫ్లోర్స్లలో పరిస్థితి అది. శానిటరీ ప్యాడ్స్ గోడల మీద పెట్టేశారు, గోడల మీద పెట్టేశారు. ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి డస్ట్బిన్ది. ఇంత దారుణం. అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా? ఇటు రండి, పబ్లిక్ యూరినల్స్కి వెళ్దామమ్మా మనం ఇప్పుడు. అక్కడ ఇలాగే ఉన్నాయో చూద్దాం. ఇదేందమ్మా? శానిటరీ ప్యాడ్స్. దాంట్లోనే స్నానం చేయాలంటే వాళ్ళు, దాంట్లోనే బట్టలు ఉతుక్కోవాలి, దాంట్లోనే రోజు ఒక్క లైట్ ఉందమ్మా టోటల్ వాష్రూమ్కి, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది. రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఇచ్చుడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఒక్కదానికి సమాధానం చెప్పినాక నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతానమ్మా ఇక్కడ నుండి. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఇదిగో బాత్రూమ్లలో సగం బాత్రూమ్స్ అసలు పని చేయట్లే. ఒక టోటల్ అంత పిల్లలకి 2 బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి? మధ్యలో 3 hours క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా, పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తలేరంట. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట. స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు. ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు. ఏందమ్మా ఇది? చూడండి అమ్మా ప్రాబ్లమ్స్. మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా. చూడండి అసలు ఇదిగో ఏందమ్మా ఇది? మీ ఫుడ్ తిని చూడండి సార్, కాక్రోచెస్ బెడ్లో, అందరి బెడ్స్ కింద కాక్రోచెస్. కాక్రోచెస్ వస్తున్నాయంటే
పెస్టిసైడ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే మీరు కొట్టుకోమని చెప్తున్నారంట. రాంగ్ కాదు, ఇంతమంది పిల్లలు చెప్పిన వాయిస్ రికార్డింగ్ మొత్తం ఉందమ్మా. వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా. నేను ఒకటే మాట చెప్తున్నాను అమ్మ, ఒకటే మాట చెప్తున్నాను. నేను వీళ్ళ వైపు వాళ్ళ వైపు మాట్లాడడం అనేది కాదు. ఇదే చూడండి, ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఏంది అసలు ఇది? ఇదిగో మేము వస్తున్నామని వాళ్ళకు 1 గంట ముందు వెళ్ళిపోయి రూమ్స్ వాళ్ళతో క్లీన్ చేయించారంట. క్లీన్ చేయని రూమ్ ఏమో ఇంత దరిద్రంగా. ఇదిగో చూడండి, చీపురు పట్టుకొని ఉడ్చుకున్నారంట వాళ్ళే పిల్లలు. చెప్పారమ్మా. ఇప్పుడు పిలిపించి మాట్లాడదాం, అదే 800 పిల్లల్ని కూర్చోబెడదాం, హౌస్ కీపింగ్ కూర్చోబెడదాం, మీరు కూర్చోండి. ఒక్కరంటే అబద్ధం చెప్పారు అనుకుందాం. ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్లో వెళ్ళి మాట్లాడాను నేను, అందరినీ కంబైన్డ్గా కూర్చోబెట్టి మాట్లాడలే. సరే ఒకరు చెప్పారు, ఇంకొకరు కూడా అదే ఎందుకు చెప్తున్నారు మరి? సరే ఒక్కటే మాట, డిబేట్ లాగొద్దు, డిస్కషన్ లాగొద్దు, ఒకటే మాట. ఇప్పుడు ఒక పిల్లలు చెప్పారు ఏంటంటే, అమ్మ ఊడవరు, చీపురు పట్టుకొని మేమే ఊడవాల్సి వస్తుంది, ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి ఒక 1 hour మాకు ఫ్రీ టైం ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకోండి అని పంపించారంట. బెడ్స్ అన్నీ వాళ్ళే క్లీన్ చేసుకున్నారంట. ఈ మాటలు పాములు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, కాక్రోచెస్ అయితే మేమే ఫోటో ఇప్పుడే నేను మీకు చూపించాను. ఇవన్నీ వాళ్ళు చూపించినప్పుడు ఒకరి పిల్లలు అబద్ధం చెప్పింది, ఇంకొక పిల్లలు అబద్ధం చెప్పింది, ఒకరిదొకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకరి వర్షన్ ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? మీరు చెప్తున్నారమ్మా, అది మీరు చెప్పడం కాదు, పిల్లలు చెప్పాలి. ఒక మేల్ ఉంటాడంట టాయిలెట్స్లో క్లీనింగ్కి, అతను 24/7 అక్కడే ఉంటాడంట, మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు పిలిపిస్తా 5:30 దాకా ఉంటాడంట. ఒక్కరే పిల్లలు ఏదన్నా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు? సీసీ కెమెరాస్ ఉన్నాయా? టోటల్ వర్క్ చేస్తున్నాయా? అతని ఫోటో స్కావెంజర్ని 5:30 దాకా ఎలా అలో చేస్తారు మీరు మేల్ని గర్ల్స్ హాస్టల్లో? లేదమ్మా 5:30 వరకు అక్కడే ఉంటాడట. అతని ముందు బోల్ట్స్ లేవని కొన్ని బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాట పడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట, లేదంటే వేరే ఫ్లోర్కి పరిగెత్తుతున్నారంట. 1/2 hour ఫుడ్ కోసం అలౌ చేస్తున్నారంట. 1/2 hour అలౌ చేస్తే ఆ 1/2 hourలో వాళ్ళు 5th floor నుండి కిందకి దిగాలి, ఆ క్యూలో నిలబడాలి, తినాలి, మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. సాధ్యమవుతుందా సార్ అది? మనం ఒక పని చేద్దామమ్మా, పిల్లలందరినీ కూర్చోబెడదాం. ఇవాళ మనం వస్తున్నామని నాట్ వర్కింగ్ అనేది తీసేసి అవి పెట్టారంట, లేదంటే దాంట్లో అయినా లేవు, ఉన్న దగ్గర కూడా దాంట్లో కాక్రోచెస్ అంట. ఇప్పుడు ఇది క్లీన్ చేసినప్పుడు బాత్రూంలో క్లీన్ చేసిన బకెట్ తీసుకుపోయి దాంట్లో పెడుతున్నారంట. టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర బ్రష్ తీసుకొచ్చి మంచినీళ్ళు అది ఎక్కడ పెడుతున్నారు? అమ్మ పిల్లలందరూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అమ్మ పిల్లలు కళ్ళతో చూసి చెప్పారు, ఇవన్నీ వాళ్ళ కళ్ళతో చూసి చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఇప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ఆ రూమ్స్లోకి తీసుకెళ్తాను. రూమ్స్ కండిషన్ చూడండి, మీరు రూమ్స్ కండిషన్ చూపెడదాం. ఇటు బట్టల తర్వాత విషయం, బట్టలైనా పర్వాలేదు, ఆ రూమ్స్ కండిషన్ చూడండి ఒకసారి. ఏందమ్మా ఈ రూమ్స్? మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి, బెడ్ల మీద వాటర్ పడి, ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ ఏనా ఇది? ఈ రూమ్ చూడండి, ఇలా ఉంటారమ్మా ఎవరన్నా? ఇది రూమ్ చూడండి. పిల్లలే వెకేట్ చేయట్లేదా? ఓహో, ఒక్క రూమ్ కాదమ్మా, అన్ని రూమ్ల కండిషన్ ఇదే ఉన్నది. అక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారు మరి? ఎక్కడ ఉన్నాయి ఖాళీ? నేను 5 floors మొత్తం తిరిగానమ్మా. ఇప్పుడు చూద్దాం మన ఇద్దరం వెళ్ళి. పిల్లలను అందరినీ పిలవండి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా. మీది రైటా వాళ్ళది రైటా ఈరోజు తేలిపోవాలి. ఓకే, పిలిచేసేయండి, అందరినీ పిలిచేసేయండి. పిల్లల ముందే మాట్లాడదాం ఏదైనా, పిల్లలు వెనకాలొద్దు. To have been tablets sometimes in very rare cases when you're sick. Because of that, our immune system has gone down compared to others. Physical activity we have, we have, there is getting down, it's just
భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని. ఎందుకు తెలీదు? మీ ముందే కనిపిస్తుంది కదా. మేము రామంటే పంపించారు. మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు. శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసిన డోర్స్ పడేరు, మరి డోర్ పక్కన పెడతారు. ఆంటీ తీయండి అంటే మేము క్లీన్ చేస్తాం కదా, మీకేంది ప్రాబ్లం అని అంటారు. జస్ట్ 2 వాష్రూమ్స్ ఉన్నాయి మ్యామ్. అందులో కూడా ఒక దాంట్లో వాటర్ వస్తే దాంట్లో వాటర్ రావు. మళ్ళీ ఈ మార్నింగ్ కూడా 7కి లేకపోయినా కూడా 7 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాటర్ ఫుల్ పేపర్ ఏది? పేపర్ కూడా రోజు స్నానం చేస్తాం కదా, వాటర్ అంతా బయటకు వస్తుంది. ప్రాబ్లమ్స్ చిట్టా. రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి?